నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. ప్రీవియస్ వీడియోలో అశ్విని నక్షత్రం గురించి చూసామన్నాయి. సో ఇప్పుడు కృతికా నక్షత్రం చూస్తే కత్తులు ఉన్నాయి. అంటే అన్ని నక్షత్రాలు కొంచెం పాజిటివ్గా మాట్లాడుకున్నాం, కానీ ఈ నక్షత్రం వచ్చేటప్పటికి కొంచెం వైల్డ్గాను వైలెంట్గాను ఉంది. ఏంటి సార్ అదే? మంచి అబ్జర్వేషన్ అండి. ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే నాకే భయంగా ఉంది. ఇప్పటిదాకా మనం అన్ని అనురాధ నక్షత్రం, హస్త నక్షత్రం, పునర్వసు ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చేసాము. ఈ నక్షత్రం వచ్చేటప్పటికి ఇది కృతికా నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో ఉన్న ఒక గొప్ప విశేషం ఏమిటంటే సూర్యుడు ఉచ్చ స్థానానికి వెళ్ళిపోతారు. సూర్యుడు భగవాన్ బగబగా మండుతూ ఉంటారు. ఆయన ఉచితమైన స్థితిలో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అది కూడా మనకి ఈ నక్షత్రంలో దాదాపు ఏప్రిల్ ఎండ్లో మనకి సూర్యుడు ఈ నక్షత్రానికి లో ఉంటారనమాట. అంటే ఏప్రిల్ ఎండలు ఎలా ఉంటాయో మీకు తెలిసిపోతుంది, చెప్పిన అవసరం. సో అలాంటి నక్షత్రం ఇది. కానీ సూర్యుడు ఉచ్చ స్థానానికి చెందిన నక్షత్రం కృతికా నక్షత్రం. సో ఈ నక్షత్రానికి సింబల్ ఏమంటే మనకు కత్తిని చూపిస్తాం అనమాట, నైఫ్, ది స్టార్ ఆఫ్ ఫైర్, మంట బగబగ మండేసేస్తూ ఉండే నక్షత్రం అనమాట. తర్వాత ఇది ఎందుకు ఇలా ఉంది, ఆ రీజన్ ఏమంటే మనకి నేచర్లో కానివ్వండి, మనకి పర్సనల్గా కానీ ఎప్పుడు మనం తమో గుణము, రజో గుణము, సత్వ గుణాన్ని 3 గుణాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం తమో గుణాన్ని తమో గుణం ద్వారానే హ్యాండిల్ చేయాలి, రజో గుణాన్ని రజో గుణాల ద్వారా హ్యాండిల్ చేయాలి, సత్వ గుణాన్ని సత్వకంగా మాట్లాడాలి. ఒకదానికి చేయటం, హ్యాండిల్ చేయటం కుదరదు అనమాట. మన లైఫ్లో కూడాను చాలాసార్లు ఎప్పుడు నెగిటివ్ షేడ్ ఉన్న పనులు కూడా చేయాల్సి వచ్చింది, కోపడాల్సి వచ్చింది. కొన్ని పనులు అలానే ఉంటాయి, ఎలా ఉంటే పనులు కావేవి. అందుకని చెప్పేసి వీళ్ళు వచ్చేటప్పటికి తమో గుణాన్ని తీసుకోగలిగిన ఏకైక కెపాసిటీ వీళ్ళకి ఒక్కళ్ళకే ఉందన్నమాట. దే ఆర్ డెస్టిట్యూటెడ్ టు డూ దట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు కదండి. అలాంటి పనులు ఏమైనా చేయాలనుకుంటే ముందు కత్తి ఇలా పెట్టేసి మాట్లాడతారు, ఆ స్టైల్లో ఉంటుంది వాళ్ళకి డీల్ అంతా. మీరు అర్థం చేసుకోవాలి, ఇలా కత్తి పెట్టి మాట్లాడుతుందంటే ఎలా ఉండాలంటే అలా ఉంటుంది అనమాట. సో ది పవర్ టు కట్ త్రూ ది ప్రాబ్లమ్స్ని కట్ చేసేస్తారు. అంటే కత్తి ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమ్ని పోవాలంటే చిన్న కత్తి చూపించాల్సిందే. బర్నింగ్ త్రూ ది ఇల్యూషన్ టు గెట్ ది ట్రూత్. అంటే మనకున్న మూఢ అంధకారాలని, తర్వాత అపోహల్ని పోగొట్టాలంటే వీళ్ళే. సో అందుకని చెప్పేసి నీకున్నది మైండ్ పర్సెప్షన్ తీసేసి రావాలి, వీళ్ళు చూపించేస్తారు, కొత్త ప్రపంచాన్ని చూపించేస్తారు అనమాట. అందుకని దే డోంట్ కేర్ నీ మనసులో అంతకుముందు ఏముంది ఏంటి, నువ్వు చదువుకున్నా లేదు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అయినా అది కాదు, ఇలా బయటికి రా, ఆ ఫోర్స్తో ఉంటారు వాళ్ళు. ప్రతిదీ వాళ్ళ దగ్గర ఆ ఫోర్స్ ఉంటుంది అనమాట. చాలా అందుకని చెప్పి చాలా బర్నింగ్ అనమాట, ఫైర్ బ్రాండ్స్. ఇంకేముండదు వాళ్ళకి తినటం లేదు, నువ్వు ఉన్నది అజ్ఞానంలో ఉన్నావు, బయటకు వచ్చాయి. నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తాను, ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాను లేకపోతే. సో మనకి పురాతన గ్రంథాల్లో వాళ్ళ గురించి ఎలా చెప్పారో చూద్దామండి. దైవజ్ఞ విలాస అని చెప్పేసి మనకి పురాతన గ్రంథం, ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక గ్రంథంలో వాళ్ళ గురించి ఏం రాశారంటేనండి, క్షుదాధిక సత్య. ఓకే, దాని మీనింగ్ ఏమంటేనండి ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏం తిందామా, ఎలా తిందామా, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఆకలి గురించి ఎక్కువ వాళ్ళకి, ఆ టయానికి వాళ్ళు ఫుడ్ తినాలి, అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్ సెట్. ఆ టైం దాటిపోయిందంటే టైం అయింది కదా, ఫుడ్ ఎందుకు తేలేదు, ఫైర్. సో వాళ్ళు ఫైర్ చేస్తారన్నమాట. వాళ్ళకి మెయిన్ ఫస్ట్ గుణం అదనమాట. తర్వాత చెప్పకి ధనైర్విహీనో, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, పూర్ పీపుల్ అనుకోవాలి. అదేదంతా చూడండి, పేదవాళ్ళకి ఆకలి బాధ ఎక్కువ ఉన్నట్లు ఉంటుంది అనమాట వాళ్ళకి. తర్వాత వృధాటనోత్పన్న మతి, ఇది చాలా మంచి మాట కానీ చెడుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారంటే వృధాగా ఏదో మాట్లాడుతూ పిచ్చిపాటలు మాట్లాడుతున్నట్లు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు ఉంటారు జనాలు. నాయనతో పెట్టుకొని తల పోట్రా బాబు, పొద్దున్నే పోయి వీళ్ళ దగ్గర ఎందుకు కూర్చో అన్నట్టు ఉంటారు అనమాట. ఏదో అంటే వాళ్ళు మాట్లాడడానికి ఒక రీజన్ ఉంటుంది, అది చెప్పాను కదా, ఒక ఫాల్స్ నోషన్లో ఉంటారు. నువ్వు అలా ఎందుకున్నావు, అలా కాదు ఇలా కాదు, వాళ్ళు ఒక నిజాన్ని చెప్పడానికి ట్రై చేస్తారనమాట. అందుకని వాళ్ళు చెప్పేది వినకుండా ఏదో వృధాగా మాట్లాడుతున్నారు, మన టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది జనాలకు వాళ్ళు. తర్వాత కృతజ్ఞ, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే నో థ్యాంక్స్, నీకు నచ్చింది చేసావు, నువ్వు చేసి నాకు నేను ఎందుకు థ్యాంక్ చెప్పాలన్నట్టు ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. నో థ్యాంక్స్. కృతజ్ఞత అంటే నో థ్యాంక్స్. వాళ్ళ దగ్గర వాళ్ళకి నువ్వు ఏ చేసినా నో థ్యాంక్స్ అనేది చెప్పారనమాట. కఠోరవాన్, చాలా కఠినంగా ఉంటారు. చెప్పాను కదా, వాళ్ళు ఉండటం కఠినంగా ఉంటారు అనమాట. తర్వాత గర్హిత కర్మ కృతాశ్చ చేత్, దాని మీనింగ్ ఏమంటారండి, ఏదైనా పని చేస్తే ఈ పని చేస్తే నాకు బెనిఫిట్ ఉంటుందా లేదా, వేరే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా లేదా అన్నది ఆలోచించరు. అలాంటి పనులన్నీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. దాని గురించి ఆలోచన లేకుండా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. కృతిక జన్మని యస్య జంత అని చెప్పేసి ఆ కృతికా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి దైవజ్ఞ విలాస గ్రంథాల్లో చెప్పబడింది. మనం ఇదే దైవజ్ఞ విలాస గారు అన్ని స్టార్ల గురించి చెప్పుకొచ్చారు. పాపం ఈ స్టార్ దగ్గరికి రాగానే ఇలా చెప్పేశారు ఆయన. నెక్స్ట్ యవనేశ్వర అని చెప్పేసి ఇంకొక గ్రంథం ఉందండి. ఆ గ్రంథంలో వాళ్ళకి ఏం చెప్పారంటేనండి,
తేజస్వి, చాలా బ్రైట్గా ఉంటారు ఫస్ట్. క్షణకోపి అంటే ఇన్స్టెంట్గా కోప్పడతారు, ఇన్స్టాంట్గా ఉంటారు అనమాట. ఆవేశం. చాలా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాను అనమాట. ఇలా చూస్తా, ఎందుకున్నావు ఇక్కడ, వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళిపోతే నువ్వు, మళ్ళీ క్వశ్చన్ చేసేస్తుంటాను అనమాట. షార్ట్ టెంపర్, క్షణికావేశం, షార్ట్ టెంపర్, రైటర్ అనమాట. ఇంకొక మాట కూడా చెప్పారు వీళ్ళు, పరదార రథ సదా. ఇది మీనింగ్ ఏమిటండి, వాళ్ళు వేరే లేడీస్తో కలిసి వాళ్ళతో ఎక్కువ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీళ్ళు. పరదార ఎక్స్ప్లెనేషన్ చేస్తారండి. వాళ్ళ నేచర్ లేడీస్గా ఉంటే బాగుంటుంది వాళ్ళకి, లేడీస్తో వాళ్ళు అలా ఉంటారు. అది మంచి చెడు అన్న తర్వాత సుఖపురుషులు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పక్కన 4-5 లేడీస్తో ఉండి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. బహ్వాషణ అంటే సేమ్ మళ్ళీ హంగర్, ఆకలితో ఉంటారు వాళ్ళు. తుతీక్ష్ణచ్చ అంటే చాలా తీవ్రంగా ఉంటారు. వాళ్ళకి కోపం వచ్చినా కానీ ఫైర్గా ఉంటారు, వాళ్ళకి సంతోషం వచ్చినా కానీ అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు సంతోషపడిపోతూ ఉంటారు అనమాట. ఏ చిన్న పని చేసినా కూడా నేను చాలా చేసేసానని చెప్పేసుకుంటూ ఉంటారు అనమాట. సుతీక్ష్ణ అంటే చాలా ఇంటెన్సివ్గా ఉంటారు అనమాట వాళ్ళు. ఓకే. అగ్ని నక్షత్రజో నరహ. అగ్ని అంటే ఈ కృతికా నక్షత్రానికి ఇంకొక పేరు అగ్ని. సో ఆ నక్షత్రంలో పుట్టారు కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. కామంతో రగిలిపోతూ ఉంటారు, కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఓకే, కఠినంగా ఉంటారు. అదే అన్నాం అనుకోండి, మీరే కరెక్ట్గా లేరు, మీ మైండ్ చేంజ్ చేసుకోవాలని మనకు చెప్పేస్తాను. నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇందులో గొప్ప గొప్ప మహర్షులు అందరూ ఈ నక్షత్రంలో పుట్టారు, అది నాకు అర్థం కాదు. సో మనం ఏదో చేసేసుకుంటాం, అలా కాదు, ఇలా చెయ్యాలి, మీరు చేసే సిద్ధాంతం రాంగు, తప్పు, ఇలా చెయ్యాలి అని చెప్పగలిగే ఒక కెపాసిటీ వీళ్ళకే ఉంటుంది. ఇది మనకి వచ్చేటప్పటికి 4 ఫ్లేవర్స్ అండి, 4 రకాల లక్షణాలు కలిగి ఉంటారు మళ్ళీ ఈ కృతికాలోనే. కొంతమంది సాత్వికంగా, ఇందులో కూడా నక్షత్రం అలా ఉన్నా కానీ మళ్ళీ పాదం వచ్చేటప్పుడు కొంతమంది బాగుండే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి జూపిటర్. ఎప్పుడైతే జూపిటర్ ఉన్నారో మనం చెప్పుకున్న లక్షణాలు మొత్తం వేసి మంచి లక్షణాలు వచ్చేస్తాయి. వాళ్ళు ఎలా ఉంటారు, టాలెంటెడ్గా ఉంటారు, బంధువుల్లో మంచి ప్రేమాభిమానం కలిగి ఉంటారు, ఫ్యామిలీ సర్కిల్లో బాగుంటారు, తర్వాత ఫాదర్ ఉంటే ఫాదర్కి రెస్పెక్ట్ ఇస్తారు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా బెనిఫిట్స్ కానీ సపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వస్తాయి. ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ బాగా చేస్తారు, వేరే వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు, మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉంటుంది. చూడండి, సో ఈ కృతికా నక్షత్రంలోనే ఫస్ట్ పాదంలో కనుకుంటే దే ఆర్ లక్. ఆ ఫస్ట్ ఉన్న వాటి మొత్తం ఓవర్ షాడ్ అయిపోయి ఇది వచ్చేస్తుంది. కానీ ఆ లక్షణాలు కొద్దిగా ఉంటాయి, అవి ఉంటాయి, బట్ ఇది కొంచెం సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. తర్వాత కృతికా నక్షత్రం సెకండ్ పాదం రూల్డ్ బై సాటర్న్ అండి. ఇది అగ్గికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు ఆల్రెడీ మండిపోతూ ఉంటారు. శని మహాత్మ పక్కన కూర్చుంటే అది ఇంకేటో అయిపోద్ది వాళ్ళకి. వెల్ బిల్ట్, స్ట్రాంగ్గా ఉంటారు, స్టింజీ, డబ్బు ఖర్చు పెట్టరు, టాక్స్ ఇన్ ద డల్ మేనర్. ఏదో శని మహాత్మ ఉండటం వల్ల నిదానంగా ఏదో లోన్ కొనుక్కున్నట్టు ఉండేసి, మాట్లాడితే ఏమైంది, మాట్లాడకపోతే ఏమైంది, నేను చెప్తే వింటారా లేదా అన్నో ఒక మీ మామ్స్తో ఉంటారు అనమాట. నాట్ రెస్పెక్టెడ్ ది ట్రెడిషన్. వాళ్ళు ట్రెడిషనల్ చేసిన అనేవి రెస్పెక్ట్ చేయరు. నాలెడ్జ్ చెప్పేసి ఆ పని చేస్తే ఏమొచ్చింది నీకు, మంచిగా ఇలా చెయ్యన్నట్లు ఉంటారు వాళ్ళు. తర్వాత 3వ పాదం వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ సాటర్న్ రూల్డ్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల యాంగ్రీ టెంపర్మెంటు, తర్వాత అన్క్లీన్గా ఉంటారు, చాలా క్రూయల్ మైండ్తో ఉంటారు, తర్వాత చాలా బద్ధకష్టంగా ఉంటారు, ఇడియోటిక్ నేచర్గా ఉంటారు అనమాట. ఇదంతా నా దగ్గరికి రావాలి, నేను ఎందుకు పోయి రావాలి, నీకు అవసరం నువ్వే నా దగ్గరికి రాను, నా అవసరం అయితే నా అవసరమైన నువ్వే నా దగ్గరికి రాన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వైలెంట్గా ఉంటారు. సిన్ఫుల్ యాక్ట్స్, డస్ ఆల్ సిన్ఫుల్ యాక్ట్స్ వితౌట్ ఎస్టేషన్. ముందు వెనక ఏం ఆలోచించరు, నాకు నచ్చిందంటే చేసేస్తారు. అది మంచిగా చెడ పాపం అని ఏమి ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి చేసేసుకుంటా ఉంటారు. పర్వర్టెడ్ నేచర్ అనుకోవచ్చు. సో 3వ పాదం చాలా అంత మంచిది కాదని చెప్పాలి యాక్చువల్గా చెప్పాలంటే. 4వ పాదం మళ్ళీ గురు మహాత్ములు రాగానే, మనకి గురువు గారు రాగానే సీన్ అంతా మారిపోతుంది. మాస్టర్ గారు వచ్చేస్తారు కదా, అప్పుడు దాకా ఇందులో ఉన్నారు. చరిష్మాటిక్ స్కాలర్, స్కాలర్స్, రెస్పెక్టెడ్ ఎల్డర్స్, డివోషన్ టు గాడ్, ఇంటెలిజెంట్. మాస్టర్ గారు కర్ర పట్టుకొని క్లాస్లో రాగానే అందరు బుద్ధిగా కూర్చుంటారు, అందరూ తిరిగేసి కూర్చుంటారు. ఓకే, సో అన్ని మాత్రం 4వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటారు. కానీ ఈ కృతికా నక్షత్రంలో గొప్ప గొప్ప విద్వాంసులు చాలా మంది పుట్టారు. అదే సరే, ఆ 4వ పాదంలో 4వ పాదంలోనో ఫస్ట్ పాదంలోనో పుట్టుంటారు వాళ్ళు. సో ఇది కృతికా నక్షత్రం, ది స్టార్ ఆఫ్ నైఫ్, ఫైర్ బ్రాండ్స్. వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్స్ వచ్చేటప్పటికి టెక్నికల్ పీపుల్ అండి. వాళ్ళు మన టెక్నాలజీ డ్రైవ్ అని ఎక్కువ ఉంటుందన్నమాట. లాజికల్గా టీచర్స్, లాయర్స్, సర్జన్స్. చూడండి, మన సర్జన్ కూడాను అది కోసే కెపాసిటీ ఉండాలండి, స్టమక్స్ అంత ఈజీ ఏం కాదు. తర్వాత బ్లాక్ స్మిత్, మిలిటరీ, ఎక్స్ప్లోషన్స్, బాంబింగ్, బ్లాస్టింగ్స్,
బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ అండర్ ద హైలీ ఫైర్ రిలేటెడ్. ఆల్ ఎక్కడెక్కడ ఫైర్ రిలేటెడ్ ఉన్నాయో ఆ మొత్తం వీళ్ళకి బాగా ఫేవరబుల్ ప్రొఫెషన్స్. లక్కీ ఇయర్స్ వచ్చేటప్పటికి 1, 10, 19, 28, 37, 66 ఇలా ఇచ్చారు, కానీ ఇన్ డీటెయిల్స్గా వేరే స్టార్స్కి ఇచ్చినట్టు ఇవ్వలేదు. 34 to 47 వచ్చేటప్పటికి పవర్ పొజిషన్లోకి వచ్చేస్తారు. తర్వాత ఈ నక్షత్రం గురించి దోషం వచ్చేటప్పటికి థర్డ్ పాదము మదర్కి, తర్వాత తల్లిదండ్రులకి ఇద్దరికి థర్డ్ పాదంలో దోషం ఉంది, మిగతా పాదాలకైతే దోషం ఏమీ లేదు. సో నక్షత్రం ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ నక్షత్రం కృతికా నక్షత్రం జపం చేయించాలి, ఆ నక్షత్రానికి శాంతి చేయించాలి, నవగ్రహాల హోమం చేయించాలి, రుద్ర హోమం చేయించాలి, బాబుని కానీ పాపని కానీ నూనెలో ముఖం చూపించాలి. ఇవి జనరల్గా అందరూ చేసే పనులు. లోకల్గా పురోహితులు ఉంటారు కదా, వాళ్ళు చార్జ్ చేయించాలి వెంటనే. తర్వాత వచ్చేటప్పుడు నేనైతే ఉపనయనం చేపిస్తే ఇంకా చాలా మంచిదని చెప్తూ ఉంటాను, సజెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవికి నక్షత్రం ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, సూర్యుడు వచ్చే స్థానంలో ఈ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దేవుడు వచ్చేటప్పటికి లార్డ్ వచ్చేటప్పటికి సన్. ఇది మనకి 2 నక్షత్రాల్లో కలిసి వస్తుంది రాశిలో, ఒకటి మేషరాశిలోను వృషభ రాశిలోనూ ఉంటుంది. అగ్ని దీనికి వచ్చేటప్పటికి దైవం డైటీ అని చెప్తారు. నేచర్ వచ్చేటప్పటికి షార్ప్ అండ్ సాఫ్ట్ అండ్ ఫిక్స్డ్, ఫైర్ నేచర్. ఇది అందుకని చెప్పి షార్ప్గా ఉంటారు కాబట్టి ఏ పనులకు వాడుకోరు గబక్కన. తర్వాత రాక్షస గణం. తర్వాత బాడీ వచ్చేటప్పటికి హిప్స్ వెస్ట్ మీద ఎక్కువ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. తర్వాత పరాశర మహర్షి వచ్చేటప్పటికి కన్ను ఐబ్రోస్ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. తర్వాత వేద నక్షత్రం విశాఖ నక్షత్రం. జనరల్గా విశాఖ నక్షత్రం కూడా ఫైరీ నక్షత్రమే, అందుకని ఆ నక్షత్రాన్ని వదిలేసి చేసేసుకోవాలి. ఇది పురుషార్థాలు వచ్చేటప్పటికి కామానికి సంబంధించిన ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ చేస్తుంది. దాకా కూడా చూసుకున్నాం, వాళ్ళకి నచ్చితే చేసేస్తారు. అది మంచి చెడు అనేది దేవుడి కరుగు. ఇప్పుడు నా బాగుంది, నేను చేసుకుంటాను ఇంకా అంతే. లెటర్స్ వచ్చేటప్పటికి ఆ, హే, ఈ, ఓ ఈ లెటర్స్తో ఎక్కువ ఉంటారు, ఆతో స్టార్ట్ అవుతుంది. లక్కీ లెటర్స్ AIU and V. ఈ అన్ని లక్షలతో ఆ అనే అక్షరము, ఓ అనే అక్షరంతో సౌండ్తో ఎక్కువ ఉంటారు అనమాట. తర్వాత స్టోన్ వచ్చేటప్పటికి రూబీ రెడ్ కలర్తో ఉంటుంది. లక్కీ కలర్ వచ్చేటప్పటికి వైట్ ఉంటుంది. లక్కీ నెంబర్స్ 1, ఎర్త్ ఎలిమెంట్ దీనికి రిప్రజెంటేషన్ చేస్తుంది. దోషం వచ్చేటప్పటికి కఫా దోషం అండి. మనకి చెట్టు ఇల్లు పూజించాల్సిన ఫిగ్ ట్రీ అంటారు, అత్తి చెట్టు, అంజీరా, మనకి డ్రై ఫ్రూట్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. ఇంట్లో కూడా పెంచుకున్నా కానీ ఇది చాలా మంచి చెట్టు అండి. వీళ్ళు గిన్నెక అక్కడ ఉంటే ఈ కోపం బాటం ఇవన్నీ పోయేసి చాలా బాగుంటారు వీళ్ళు. ఫస్ట్ ఈ నక్షత్రం దేనికి వాడకూడదని చెప్పాలి, కొంకలా చెప్పాలంటే మనకి షోడశకరం అంటారు కదా, అన్నప్రాసన లాంటివి కానీ ఉపనయనాలు అట్లాంటివి ఏమీ దీనికి చేయకూడదు. నాట్ రికమెండెడ్ ఫర్ ఎనీ యాక్టివిటీ అని చెప్పాలి. దీనికి ఏదైనా ఒక పని చేయాలంటే అది క్షుద్ర పూజలు చేయడానికి, ఓకే, వేరే వాళ్ళకి కొట్టడానికి, ఫైటింగ్లకి వాటికి ముహూర్తానికి బయటకు వస్తుంది. ఈ టైంలో కనుక ఆ నక్షత్రాలు వెళ్ళి ఫైటింగ్ చేస్తే విన్ అవుతారు. తర్వాత ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి పొరపాటున కృతికా నక్షత్రాలు ఎవరికన్నా జ్వరం వచ్చిందంటే ఇంకా అది క్యూర్ కాదు. తర్వాత మ్యూజిక్ కానీ అవి కానీ పొరపాటున ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళు పాడే పాట హై పిచ్కి వెళ్ళిపోతుంది అనమాట, కర్ణ కఠోరంగా ఉండి ఎవరు వినరు. జపా గిపా అలాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తే క్షుద్ర దేవతలకు సంబంధించిన మనకి దశావతారాలు ఉంటాయి కదండి, దశ మహావిద్యలు, అమ్మవారి విద్యలు కానీ అలాంటి మనం క్షుద్ర విద్యలు. ఒకసారి క్షుద్ర పూజల గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. నాకంటే అంటే ఇది ఇందులో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చేద్దాం. అది ఎంతవరకు కరెక్ట్, ఏంటి అసలు దానికి సంబంధించి ఏం చెప్పింది? అదేనండి, మనకి ఏమంటారండి, ప్రతి దేవుడు కూడాను 3 గుణాలు కలిగి ఉంటారండి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని. తమో గుణం ఉన్నప్పుడు తమో గుణం ద్వారానే వెళ్ళి మనం దాన్ని కౌంటర్ చేయాలి. సో ఒకళ్ళు ఎవరో మంచిగా చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా కూర్చొని మనకు కావాల్సిన చెప్పుకొని చేసుకోవాలి. కొంతమంది మూర్ఖుడు ఉంటాడు, నువ్వేంది నాకు చెప్పేది నేను ఇంతే అంటాడు. అదేలేదు, మనం ఏం చేద్దాం సార్ ఒకసారి. అంటే వాళ్ళకి వాడు ఒకటి బీకి అవసరం పోయాను ఆయన అలా కొడితేనే వాడు మాట వింటాడు. అవును, ఇది సార్ ఇక లాంగ్ ట్రావెల్స్ అంటే లాంగ్ ట్రావెల్స్ వచ్చేటప్పటికి ఎక్కడికి ఈ పని చేయకూడదండి. బ్యాడ్ న్యూస్. మీరు బయలుదేరారు ఈ నక్షత్రంలో కనుక మీరు ఆ నక్షత్రంలో బయలుదేరంటే సగం దూరం పోగానే ఏదో ఒక న్యూస్ వచ్చి దీనికి వచ్చేస్తారు. ఓకే, అందుకని చెప్పేసి బిజినెస్ ప్రాస్పెరిటీ, అన్నెసెసరీ క్వారల్స్, అనవసరమైన గొడవలు ఎక్కువ. బిజినెస్ అంటేనే క్వారల్స్ ఉంటాయి. పోయి ఈ నక్షత్రాలు స్టార్ట్ చేస్తే ఇంకంతే అది. అందుకని చెప్పేసి దేనికి పనికిరాదు. ఆ నక్షత్రంలో ఏదైనా ఒక వస్తువు పోయిందంటే దాని మీనింగ్ అది ఎక్కడో కాలిపోయిందని అర్థం. అమ్మా, బర్న్ స్టార్ ఇది. పొరపాటున ఆ నక్షత్రంలో ఒక వస్తువు పోయిందంటే అది ఆల్రెడీ బర్న్, వైలెంట్. అది తప్పి పోవటం కాదు, అది కాలిపోయింది కూడా, బూడిద. వైలెంట్ నక్షత్రం అండి, వైలెంట్ నక్షత్రం అండి. సో ఇది మనం కృతికా నక్షత్రం గురించి చెప్పుకున్నామండి. కానీ ఈ నక్షత్రం సూర్యుడు ఉచ్చ స్థానంతో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, సుదర్శన్ చక్ర అని, సర్వతోభద్ర చక్ర అని చెప్పి ఆస్ట్రాలజికల్ ఒక టూల్ ఉంటుందండి, చాలా పవర్ఫుల్ టూల్ అనమాట ఇది. నేను దాని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నానండి. దాన్ని వాడి దాని 3 లోకాలలో ఏం జరుగుతుందో చెప్పొచ్చు అనంత ఒక పవర్ఫుల్ చక్రం అది. దాంట్లో ఫస్ట్ కృతికా నక్షత్రంతో ఆ చక్రం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే సూర్యుడు ఉచ్చ స్థానం ఉండటం వల్ల అనమాట.
సో ఇది కృతికా నక్షత్రం గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు క్లుప్తంగా. పార్ట్ 2 చేద్దాము అయితే, పార్ట్ 2 Part two చేద్దాం డెఫినెట్గా. సో ఇంతటితో ఈ వీడియోలో ఇంతవరకు మనం క్లుప్తంగా ముగించేద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ అండి నాగరాజు గారు. అండ్ కొంతమంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? కోర్సెస్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పర్టికులర్గా వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో మీరు వాళ్ళకి ఆస్ట్రాలజీ కూడా నేర్పిస్తానని చెప్పేసి అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా సార్, అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాకున్న ఒక గ్రేట్ మిషన్ ఏమంటేనండి, మనకున్న ఈ యాన్షియంట్ స్క్రిప్చర్స్ మొత్తాన్ని చాలా పురాతనమైన గ్రంథాలలో రాశారు. ఇప్పుడున్న కాంటెంపరీ లాంగ్వేజ్లో రాయలేదు. ఈవెన్ తెలుగులో కూడాను నేను ఒక 60 years 70 years రాసిన ఆ తెలుగు చాలా టఫ్గా ఉంటుంది. రెండోది శ్లోకానికి అనువాదం తెలుగులో ఇచ్చారు కానీ దాని యాక్చువల్ వివరణ ఇవ్వాల, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేను వాటికి ఈ కాంటెంపరీ లాంగ్వేజ్లో ఒక చార్ట్ పెట్టేసి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇంకా వీలైతే మనకి గ్రాఫిక్ డిజైన్స్ అవన్నీ పెట్టేసి క్రియేటివ్గా చేసేసి ఇలా మొత్తాన్ని వెలుగుతూ తీసుకురావాలని అనుకుంటున్నాను అనమాట. చాలామంది నా కామెంట్స్ కూడాను, ఆస్ట్రాలజర్స్ కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు అనమాట, ఈ బుక్స్ చదవండి, ఇవి చేయండి, ఇలా ఉండండి అని చెప్పేసి. నేను ఇంకా ఎక్కడైనా మిస్టేక్ చేసి ఇలా చేస్తానని చెప్పేసి నాకు ఇంకా చాలా మంచి కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఆల్రెడీ జ్యోతిష్ జ్ఞానం వాళ్ళకి కనుక ఉండి దాన్ని ఇంకా ఫర్దర్ అప్డేట్ చేసుకోవాలన్నా కానీ నేను 3 levels కోర్స్ డిజైన్ చేశానండి. ఫస్ట్ బేసిక్ ప్రిడిక్షన్, బేసిక్ నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేటప్పుడు అడ్వాన్స్డ్ ప్రిడిక్షను. ఇందులో వచ్చేటప్పుడు చాలా టూల్స్ వాడతాం అనమాట. ఆస్ట్రాలజీకి ఒక ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ యాక్యురేట్గా ఉండాలంటే చాలా టూల్స్ వాడాలన్నమాట, చాలా టెక్నిక్స్ అవన్నీ వాడాలి. ఇవన్నీ ఇందులో డిస్కస్ చేస్తాం అనమాట. థర్డ్ రేంజ్ వచ్చేటప్పటికి రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. ఈ రీసెర్చ్లో వచ్చేటప్పటికి మన పురాతన గ్రంథాల్లో ఏమున్నాయి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మనం కాంటెంపరీగా తీసి ఎగ్జాంపుల్ చేసేసి ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఉన్నాయి. నేను చాలా చేశాను కానీ నాకు టైం సరిపోక అన్ని మధ్యలో వదిలేసుకుంటూ వచ్చేసాను అనమాట. నాకు చాలా సంతోషం, కొంతమందికి ఆస్ట్రాలజీ తెలుసు కానీ వచ్చి వాళ్ళు ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్కి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ నేర్పిస్తారు. ఎస్, ఓకే. నేను ఇంకా చాలా మందికి స్టూడెంట్స్ చెప్తా ఉంటాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు జావా నేర్చుకుంటారు, పైథాన్ నేర్చుకుంటారు, చాలా టెక్నికల్ అన్ని కష్టపడి నేర్చేసుకుంటూ ఉంటారు. అది జస్ట్ గివ్స్ ఎ జాబ్, కానీ మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటే ఇట్ గివ్స్ అ లైఫ్. సో బ్యూటిఫుల్ లైఫ్ మీకు వచ్చేస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో థ్యాంక్స్ అండి నాగరాజ్ గారు.